హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు వేద. నేను వీడియోస్ అన్ని కేటగిరీస్లోని చేస్తాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి 10 టిప్స్ ఫర్ షార్ట్ గర్ల్స్ అనమాట. చెప్పాలంటే నా హైట్ జస్ట్ 4'10", నేను చాలా చిన్నగా ఉంటా. లుక్ టాల్, కొన్ని టిప్స్ వాడతా అనమాట. సో చెప్పాలంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా యంగ్ అండ్ చాలా క్యూట్ ఉంటాం అనమాట. వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే అట్లా అనుకోవాలి, మనం ఉండకపోయినా ఉండమని అనుకోవాలి అంతే. షార్ట్ గున్నా ఇప్పుడు ఎందుకు ఇదంతా నెసరీ అని అనుకోవచ్చు, బట్ నెసరీ అని అంటే అట్లేం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ టాల్, మీకు ఇంకా టాల్గా అనిపించాలని మీకు కొంచెం అట్లా ఏమైనా అనిపిస్తే ఈ టిప్స్ బట్టి ఇంకొంచెం ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో అందుకు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. నంబర్ వన్ వచ్చేసి న్యూడ్ షూస్. న్యూడ్ షూస్ అంటే ఏంటంటే మన స్కిన్ కలర్ లో మ్యాచ్ అయ్యే షూస్ ఏదైతే హీల్స్ వేసుకుంటామో అప్పుడు అది మనకి ఒక ఇల్యూజన్ ఇస్తుంది. మన స్కిన్ లో కలిసిపోతుంది కాబట్టి ఎక్కువ ఐస్ కి ఇట్లా కనిపించకుండా కొంచెం మనకి ఎక్కువ అది టాల్ లుక్ ఇస్తుంది అనమాట. సో నంబర్ 1 న్యూడ్ షూస్. నంబర్ టూ ఏంటంటే పాయింటెడ్ హీల్స్ అన్న షూస్ అన్న అన్ని షూస్ కేటగిరీస్ మాట్లాడుతున్నాను. పాయింటెడ్ గా ఇట్లా వీ కట్ ఉండేటట్టు ఉంటే ఇంకా ఎక్కువ మనకి సేమ్ ఇల్యూజన్ ఇస్తుంది టాల్గా ఉండడానికి. కొంతమంది ఎక్కువ యూ వేసుకుంటారు, ఇట్లా యూ ఉండేది కొంచెం షార్ట్ లుక్ ఇస్తుంది అనమాట. కానీ వీ ఏదైతే ఉందో అది మనకి పాయింటెడ్ లుక్ ఇచ్చి మనకి ఆటోమేటిక్గా ఒక ఇల్యూజన్, లాంగ్ లెగ్స్ ఉన్నట్టు మనకి ఒక ఇల్యూజన్ ఇస్తుంది. నంబర్ త్రీ ఏంటంటే ఎప్పుడైతే మనం జీన్స్ వేసుకుంటామో కింద హెమ్ ఏదైతే ఉంటుందో ఆ హెమ్ మనము కరెక్ట్ గా నీట్ ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా ఇల్యూషన్ లాంగ్ గా కనిపిస్తుంది అనమాట. కావాలంటే మనం కట్ చేసేయచ్చు, లేకపోతే కట్ చేయాలని లేకపోతే జస్ట్ నీట్ గా ఫోల్డ్ చేయాలి. ఆ చూడి రాకుండా నీట్ గా ఫోల్డ్ చేస్తే టాల్ గా అనిపిస్తుంది అనమాట. మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ వీడియోలో ఎంత నీట్ అండ్ టాల్ లుక్ ఇస్తుంది జీన్స్ కింద హెమ్ ఫోల్డ్ చేస్తే. ఫోల్డ్ చేయకపోతే ఇంకా కొంచెం చూడి ఉంటుంది, కొంచెం షార్ట్ గా ఇంకా అనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నంబర్ ఫోర్ ఏంటంటే వీ నెక్, నెక్ లైన్స్ వేసుకునేటప్పుడు వీ నెక్ వేసుకుంటే ఇంకా ఎక్కువ మనకి టాల్ గా ఉండేది లుక్ వస్తుంది అన్నమాట. ఇట్లా కొంచెం మనకి వీ నెక్ పాయింటెడ్ ఉంటుంది కాబట్టి మనకి లుక్ వస్తుంది. నంబర్ ఫైవ్ ఏంటంటే షార్ట్ టాప్స్, క్రాప్ టాప్స్ ఏవైతే వేసుకుంటామో అది వేస్ట్ లైన్ కి దగ్గరలో లేదా కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోవాలి. దానికంటే కొంచెం తక్కువ ఉంటే ఎక్కువ షార్ట్ గా కనిపిస్తాం అనమాట. టక్ చేసుకున్న ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో. నంబర్ సిక్స్ ఏంటంటే హై వేస్టెడ్ జీన్స్ వేసుకుంటే ఎక్కువ టాల్ గా లుక్ ఉంటుంది అనమాట. హై వేస్టెడ్ జీన్స్ లేదా పెలాజోస్ అయినా వేసుకోవచ్చు, బట్ కొంచెం పై వరకు నీట్ గా పై వరకు వేసుకుంటే ఇంకా ఎక్కువ లాంగ్ లెగ్స్ ఉండి టాల్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ సెవెన్ ఏంటంటే బల్కీ షూస్ అంటే ఎక్కువ స్ట్రాప్స్ ఉండి ఎక్కువ బ్లాక్ హీల్స్ ఉన్నా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్ట్రాపీ ఉండి ఫుల్ ఇట్లా కాలు కవర్ అయిపోయేటట్టు ఫుల్ కంప్లీట్ గా ఉంటే అది మనకి షార్ట్ లుక్ ఇస్తుంది అనమాట. సో షూస్ ఎప్పుడు సన్న స్ట్రైప్స్ ఉన్నాయి అలాంటివి వేసుకుంటే మనకి అంత కనిపించకుండా లుక్ మంచిగా ఉంటుంది, టాల్ ఉండేటట్టు. అదే ఫుల్ కవర్ అయిపోయేటట్టు ఫుల్ బల్కీ షూస్ వేసుకుంటే ఆటోమేటిక్ కొంచెం పొట్టిగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. నంబర్ ఎయిట్ ఏంటంటే వర్టికల్ స్ట్రైప్స్ ఏదైతే ఇట్లా లాంగ్ లైన్స్ వర్టికల్ స్ట్రైప్స్ వేసుకుంటే అప్పుడు మనకి ఇంకా ఆ లైన్స్ వల్ల ఒక ఇల్యూజన్ ఇస్తుంది. ఇక్కడ మీకు చూసుకునేటట్టయితే ఈ పిక్ లో ఎంత టాల్ గా లుక్ వస్తుందో చూడండి మీరు. ఆ స్ట్రైప్స్ ఏదైతే ఉందో అది మనకి ఆటోమేటిక్ గా కొంచెం టాల్ గా లుక్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ వర్టికల్ లైన్స్ అనేది ఒక టాల్ గా ఉండేది ఒక లుక్ మనకి కనిపిస్తుంది. మోనోక్రోమ్ ఇస్ మై ఫేవరెట్. మోనోక్రోమ్ బ్లాక్ అండ్ వైట్ టాప్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ది అదే వర్టికల్ చాలా చాలా క్యూట్ అండ్ చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, కానీ అది చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ నాకు చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్. నంబర్ నైన్ ఏంటంటే యాంగిల్. ఎప్పుడైతే మనం ఫొటోస్ తీసుకుంటామో ఎవరైతే మనం ఫోటో ఇది ఆల్రెడీ నేను 10 టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ ప్రొఫైల్ పిక్చర్ అనే ఒక వీడియో తీసాను స్టార్టింగ్ లో. సో ఆ వీడియో కూడా మెన్షన్ చేశాను. ఎప్పుడైతే మనం ఫోటో దిగుతామో ఎవరైతే ఫోటో తీస్తున్నారో వాళ్ళని కొంచెం బెండ్ అయి లేదా ఫోన్ టిల్ట్ కొంచెం ఒంపి ఫోటో తీయమంటే అప్పుడు మనం ఆటోమేటిక్ ఇంకా టాల్ గా కనిపిస్తాము. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టయితే ఒక ఫోటోలో పైకెంచి తీస్తే పొట్టిగా కనిపిస్తున్నా చాలా, ఇంకో ఫోటోలో కొంచెం కింది కొంగి తీస్తే ఆటోమేటిక్ గా కొంచెం మరి ఎక్కువ టాల్ అంటే ఫుల్ టాల్ అని కాదు, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం టాల్ లుక్ క్రియేట్ అవుతుంది అలా ఫోటో తీస్తే. నంబర్ 10 ఏంటంటే రైట్ ఫిట్టింగ్. అంటే కరెక్ట్ సైజ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటే అది ఇంకా మంచి లుక్ ఉంటుంది. ఎక్కువ లూజ్ వేసుకున్నా ఎక్కువ టైట్ వేసుకున్నా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో
మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా కొంచెం మీడియంగా కవర్ ఇస్తే రైట్ ఫిట్టింగ్తోని అది కూడా మనకి హెల్ప్ అవుతుంది టు లుక్ బెటర్, టు లుక్ బిట్ కొంచెం టాల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని క్లోత్స్ ఉంటాయి బ్యాగీ టీ షర్ట్స్, ఇట్లా కొన్ని క్లోత్స్ ఉంటాయి అవి ఫ్యాషనబుల్గా, అవి ఓకే, అవి మేనేజ్ చేసి స్టైలింగ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిదీ మనము లూజ్ వేసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. సో రైట్ ఫిట్టింగ్ మనకి కరెక్ట్ లుక్ ఇస్తుంది. అండ్ నెంబర్ 11, ఇది కొంచెం అడిషనల్గా అనుకోవచ్చు. ఈ పాస్చర్ ఏదైతే ఉందో మనది, మనం ఎక్కువ ఇట్లా ఎరెక్ట్గా ఉంటే ఎక్కువ మంచిగా ఉంటుంది. ఇది కొంచెం ఓకే, కానీ చాలా మటుకు కొంతమంది ఇట్లా బెండ్ అయి ఉంటారు. అట్లా బెండ్ అయి ఉంటే కొంచెం అది హెల్త్ ప్రకారంగా కూడా మంచిది కాదు. ప్లస్ లుక్ కూడా మనకి ఎక్కువ ఇంకా స్ట్రింక్ అయి ఎక్కువ షార్ట్ ఫీలింగ్ ఇస్తుంది. అదే మనం ఇట్లా ఎరెక్ట్గా ఇట్లా ఉంటే అది మనకి ఇట్లా నీట్ గుడ్ పాస్చర్ ఇస్తుంది, కొంచెం టాల్గా కూడా మనం కనిపిస్తాము. సో దట్స్ ఇట్. ఈ 10 టిప్స్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మనం ఎలా ఉన్నా మనము హ్యాపీగా ఉంటే మనని మనం యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటాము. బట్ ఈ కొన్ని టిప్స్ వాడితే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ గివ్ అ హ్యూజ్ థమ్స్ అప్ అండ్ డూ కమెంట్ మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే. I would be more than happy మీకోసం వీడియోస్ చేయడానికి. అండ్ మనం 5000 హిట్ అయిపోయినాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాచింగ్ దిస్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్ యూస్ చెప్పినా కూడా తక్కువనే, నేను అసలు అనుకోలేదు ఇలా అవుతుందని. సో 5000 సబ్స్క్రైబర్స్ హిట్ అయినాం కాబట్టి ఒక చిన్న Q&A వీడియో అనుకుంటున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది, బట్ నేను ఎప్పుడో Q&A వీడియో చేయలేదు. సో దిస్ వుడ్ బి మై ఫస్ట్ Q&A వీడియో. మీకు నన్ను ఏ క్వశ్చన్ అడగాలన్నా, పర్సనల్ క్వశ్చన్స్, యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్, నా గురించి తెలుసుకోవాలనుకున్నా #AskVeda అని హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి మీరు నన్ను క్వశ్చన్స్ అడగండి. ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినప్పుడు తక్కువనే. థ్యాంక్ యూ సో మచ్. సో యా, that's all for the video. See you in the next video. Bye.